నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు నవీన్ అన్న. ఏం చేస్తారన్నా మీరు? మేము వ్యవసాయం చేస్తాం అన్న ఊళ్ళో. సరే, ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నట్టు కనిపిస్తుంది. అవును. టిఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ. అవును టిఆర్ఎస్ పార్టీ నుంచి కాలయ్య, అదే కాంగ్రెస్ పార్టీ నుంచి బియ్యం భరత్. అవును. పోటీ ఎట్లా ఉండొచ్చు ఈసారి? ఈసారి ఓరా ఓరి జరుగుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న, కంపల్సరీ. ఎందుకన్నా ఆయన 2 సార్లు బీఆర్ఎస్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, ఇప్పటికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వేస్ట్ అన్న. ఆయన అసలు వేస్ట్. అసలు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట అంటే తప్పని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఏం పనులు కాలేదా? పనులు ఏమి కాలేవన్నా, ఏమి కాలేవు. అసలు వచ్చిన రోడ్లు, బ్రిడ్జిలు, భవనాలు, ఏసీ భవనాలు అవి వచ్చిన బిల్డింగ్లు వచ్చిన శాంక్షన్ అయినా చేయలేని వాళ్ళకి ఇంకోసారి ఓటు ఎట్లేస్తామన్నా. అంటే ఎందుకు ఈసారి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రజలు అనుకుంటున్నారు? మార్పు అనేది రావాలి ఖచ్చితంగా. మన తెలంగాణలో ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి ఈసారి. అంటే ఇప్పుడు ఇక్కడ భీమ్ భరత్ అనే వ్యక్తిగతంగా గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అంటారా? పార్టీ గురించి వేసుకుని భీమ్ భరత్ ఖచ్చితంగా బంపర్ మెజార్టీ గెలుస్తాడు. ఈ చెవెళ్ళ గడ్డది ఒక బ్రాండ్ మన చెవెళ్ళలో ఇది. అంటే గతంలో కూడా కాలయ్య కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మరి ఇప్పుడు ఈయన గెలిచి ఏం కూడా ఈయన మొన్ననే మాట ఇచ్చిండా, బీఫామ్ వచ్చిన రోజే మాట ఇచ్చేసిండు. పానం పోయినా కానీ నేను పార్టీ మారనని మాట ఇచ్చిండు. అటువంటి వ్యక్తి కాదు భీమ్ భరత్ అనే వ్యక్తి. ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. మాకు తెలుసు ఆయన గురించి. సో మీరైతే ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేస్తానా నేనైతే. సో మీతో పాటు ఇంకా మా వాళ్ళు మొత్తం మా ఊళ్ళో ఒక 6 ఓట్లు ఉన్నాయి. మా ఇంట్లో 6 ఓట్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వేపిస్తా.